పార్లమెంట్లో ప్రతిష్టంభన తొలగించడానికి స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యార్థుల నిరసనలపై సభలో చర్చకి కేంద్రం అంగీకరించింది. సభలో అమిత్ షా స్టేట్మెంట్ ఇస్తారని ప్రకటించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పార్లమెంట్లో ప్రతిష్టంభన తొలగించడానికి స్పీకర్ ఓం బిర్లా బీఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే 16వ రోజు కూడా అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ సవరణ బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విద్యార్థుల నిరసనలపై పార్లమెంట్లో చర్చించాలని పట్టుబట్టాయి. అయోధ్య విరాళాల చోరీపై కూడా చర్చించాలని కోరారు. दूसरा कुछ नहीं मांगते, यही मांगते सदन में आओ, बात रखो, डिबेट शुरू हो जाए, नहीं है तो आप लोग इस्तीफा देके घर चलो. విద్యార్థుల నిరసనలపై సభలో చర్చకు కేంద్రం అంగీకరించింది. సభలో అమిత్ షా స్టేట్మెంట్ ఇస్తారని ప్రకటించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అయితే అమిత్ షా ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకోవద్దని సూచించారు. కేంద్రమిచ్చే సమాధానాన్ని విపక్ష ఎంపీలు ఓపిగ్గా వినాలని అన్నారు. సవాళ్లు చేయడం, పారిపోవడం విపక్ష ఎంపీలకు అలవాటుగా మారిందని, అమిత్ షా స్టేట్మెంట్ కు బీఏసీలో కూడా అంగీకరించామని కిరణ్ రిజిజు తెలిపారు. मैंने बीएससी में भी बता दिया कि छात्र आंदोलन पर स्टूडेंट्स के लिए, युवाओं के लिए पूरा डिटेल में चर्चा दिल्ली में और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं. मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का सरकार का जवाब पूर्ण रूप से पूरी तरह से सुनेंगे शांति से. బీఏసీ సమావేశంలో ఎఫ్సీఆర్ఏ బిల్, డీలిమిటేషన్ బిల్లులపై అసలు చర్చ జరగలేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 13వ తేదీన ముగుస్తాయి. ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మోజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది లోక్సభ. విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లుకు ఆమోదం తెలిపారు.